దెయ్యం బండి గురించి తెలుసుకోవడానికి కిరణ్ కెమెరాని తీసుకుని కారులో బయలుదేరతాడు. కిరణ్ ఒక చోట కారు ఆపి నడుచుకుంటూ వంతెన వద్దకు వెళ్తూ ఉంటాడు. ఊరంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ వీధులు ఇళ్లను కిరణ్ తన కెమెరాలో వీడియో తీస్తూ నడుస్తూ ఉంటాడు. తన అడుగుల చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తుంది. వంతెన వద్దకు చేరుకుని దెయ్యం బండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు కిరణ్. ఇంతలో దూరంగా బండి వస్తున్న శబ్దం వినపడుతుంది. కిరణ్ వెంటనే అటుగా చూస్తాడు. శబ్దం మాత్రం వినపడుతుంది, బండి కనిపించదేంటి? ఎంతగా ఉందే? ఇదే శబ్దం ఆ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వినిపించింది. కిరణ్ తన కెమెరాలో అటుగా చూస్తాడు. వెంటనే భయపడిపోతాడు. కెమెరాలో బండి కనబడుతుంది, ఎదురుగా మాత్రం కనబడదు. అరే, ఇదేంటి కెమెరాలో కనిపిస్తుంది, బయట కనిపించట్లేదు? ఒక పాత బండి తన వైపుగా రావడం తనకు తెలుస్తుంది. శబ్దం క్రమంగా పెరుగుతూ ఉంటుంది. దీంతో కిరణ్కు క్రమంగా భయం పట్టుకుంటుంది. నాకేంటి ఇంతగా చెమటలు పడుతున్నాయి? బండిలో ఒక ఆడ వ్యక్తి కోపంతో కూర్చుని ఉంటుంది. ఒక చెయ్యి వచ్చి కిరణ్ను బండిలోకి లాగేసుకుంటుంది. కిరణ్ కెమెరా అక్కడే పడిపోతుంది. తెల్లవారుతుంది. పనివాడు గోపి వస్తాడు. అయ్యా అయ్యా, ఇల్లంతా చూస్తాడు. అయ్యగారేంటి కనిపించడం లేదు? అంటే అంటే ఆయన రాత్రి బయటకు కానీ వెళ్ళారా ఏంటి? అయ్యి బాబోయ్, అదే నిజమైతే ఆయన బతికుండడం కష్టం. కిరణ్ కనిపించకపోవడంతో వెంటనే గోపి ఊరి పెద్ద రామకోట ఇంటికి వెళ్తాడు. అయ్యా అయ్యా, ఏమైందిరా? ఏం జరిగింది? అంత కంగారు పడుతున్నావు? అయ్యా, పట్నం నుంచి వచ్చిన కిరణ్ అయ్యగారు కనిపించడం లేదయ్యా. కనిపించడం లేదంటే ఏంటి? నిన్న నేను వెళ్తూ ఉండగానే ఇంటి నుంచి వెళ్ళిపోయానయ్యా. నిన్న అమావాస్య అని ఆయనకు చెప్పలేదా? చెప్పానయ్యా, అందుకే తొందరగా వెళ్ళిపోతున్నానని కూడా చెప్పాను. రోడ్డు మీదకు రాకుండా ఉండమని కూడా మరీ మరీ చెప్పానయ్యా. మరి ఆయన ఏమైనట్టు? ఊరంతా వెతికించు. ఆయన పాత వంతెన వద్దకు వెళ్తానంటే వద్దని, అది చాలా ప్రమాదం అని కూడా చెప్పానయ్యా. ఆయన కారు కూడా కనిపించడం లేదు. ఈలోగా ఒక ఊరివాడు అక్కడికి వచ్చి, అయ్యా, మీ ఇంటికి వచ్చిన పట్నం కుర్రోడి కారు ఊరిలో ఒక చోట ఉందయ్యా, కానీ అందులో ఆయన లేరయ్యా. అంటే రాత్రి ఆయన బయటకు వెళ్ళినట్టున్నారు. వెంటనే వెళ్ళి ఊరంతా వెతకండి. అలాగేనయ్యా. ఊరువారు కిరణ్ కోసం వెతుకుతూ ఉంటారు. గోపి పాత వంతెన వద్దకు వస్తాడు. అక్కడ గోపికి కింద పడి ఉన్న కెమెరా కనపడుతుంది. దాన్ని తీసుకుని రామకోటయ్య వద్దకు వెళ్తాడు. అయ్యా, ఇది ఆయనదే. ఇది ఆ పాత వంతెన దగ్గర కనిపించింది.
రాత్రి ఆయన పాత వంతెన వద్దకు వెళ్ళినట్టున్నారు. అంటే ఆయన దెయ్యం బండి తీసుకెళ్ళిపోయి ఉంటుంది. నేను వెంటనే అమర్కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి. మీరు ఈ విషయాన్ని బయటకు తెలియనీయకండి. ఈ విషయం బయటకు తెలిస్తే మన ఊరికి చెడ్డ పేరు వస్తుంది. అలాగేనయ్యా. ఈ విషయం బయటకు తెలియకపోవడం ఎలా ఉంటుంది? ఆ కుర్రోడు కనిపించకుండా పోయిన విషయం ఎలాగైనా బయటకు తెలుస్తుంది కదా. షూ, నువ్వు నిశ్శబ్దంగా ఉండరా బాబు. నీకు నోటి దూల బాగా ఎక్కువ. ఇక వెళ్ళండి, ఊర్లో వెతకండి, ఏమైనా ఆధారం దొరుకుతుందేమో. అలాగేనయ్యా. అమర్కు ఫోన్ చేస్తాడు. అమర్, అమర్, నువ్వు వెంటనే రా. కిరణ్ కనిపించకుండా పోయాడు. ఏంటి, వాడు కనిపించకుండా పోయాడా? అంటే దెయ్యం బండి. అవును, నువ్వు వెంటనే రా. పట్నం నుంచి అమర్ తిమ్మాపురం వస్తాడు. తిన్నగా రామకోటయ్య ఇంటికి వెళ్తాడు. ఏంటి, అసలు ఏం జరిగింది? రామకోటయ్య జరిగినవన్నీ అమర్కు చెప్తాడు. అమర్కు కెమెరాను ఇస్తాడు. ఇదిగో, ఇది ఆయనదే. పాత వంతెన దగ్గర దొరికింది. అమర్ ఆ కెమెరాలో విషయాన్ని చూస్తాడు. అందులో దెయ్యం బండి కనిపిస్తుంది. అది చూసి అమర్ ఉలిక్కి పడతాడు. అందులో ఒక బండి దగ్గరకు వస్తున్నట్లు, బండిలో ఒక మహిళ కోపంతో రగిలిపోతున్నట్లు, ఒక చెయ్యి వచ్చి కిరణ్ను పట్టుకుపోయినట్లు ఉంటుంది. బాబోయ్! తర్వాత వెంటనే దెయ్యం ముఖం వస్తుంది. కెమెరా పడిపోవడంతో ఆగిపోతుంది. అంతవరకు మాత్రం రికార్డ్ అయి ఉంటుంది. అంటే ఆ దెయ్యం బండి కిరణ్ను తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతవరకు దెయ్యం బండి అంటే వినడమే కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఏంటి ఇదంతా? అవును, చెప్పండి నాన్న, ఏంటి ఇదంతా? నా ఫ్రెండ్ కిరణ్ను ఎలా రక్షించుకోవాలి? నీ స్నేహితుడు కిరణ్ను ఆ దెయ్యం బండి తీసుకెళ్ళిపోయి ఉంటుంది కదా, ఎలా రక్షిస్తావు? నా స్నేహితుడు బతికే ఉంటాడు, వాడికేం కాదు. చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చాడు. వాడిని ఎలాగైనా రక్షించాలి. రామకోటయ్య పూజారిని కలుస్తాడు. స్వామి, మనం ఇక ఈ దారుణాలను ఆపలేమా? ఏం చేయాలి చెప్పండి. కోటయ్య, ఇప్పుడు ఆ పుస్తకాలు ఎక్కడున్నాయి? ఆ పుస్తకాలను ఒక చోట దాచాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికంటా పడవు. అయినా ఒకసారి మనం ఆ దెయ్యం బండి గురించి ఆలోచించాలయ్యా. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటుందో మీరే దానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. మీ తర్వాత దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ ఉండదు. ఆ పని చూడండి స్వామి. పూజారి రామకోటయ్య వంక చూస్తాడు. రామకోటయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమర్ కిరణ్ ఉంటున్న ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న పాత పుస్తకాలను చూస్తాడు. ఒక పుస్తకంలో దెయ్యం బండి, అందులో ఒక మహిళ ఉండడం చూస్తాడు. అంటే ఈ పుస్తకాల్లో దెయ్యం బండి గురించి ఉందన్నమాట. దెయ్యం బండి నుంచి ఊరిని రక్షించలేమా? దానికి మార్గం ఈ పుస్తకాల్లో ఉండి ఉంటుంది. బలిదానమా? అంటే ఆ మహిళ మరణానికి కారణమైన వారిని లేదా వారి వంశస్థుల్ని ఎవరైనా ఒకరిని బలిదానం చేస్తే శాంతి కలిగి దెయ్యం బండి ఇక కనిపించదని ఇందులో ఉంది. అంటే ఏం చేయాలి? ఇంతలో బయట వాతావరణం భయంకరంగా మారుతుంది. తీవ్రంగా గాలి వీస్తుంది. బయట పాత బండి వెళ్తున్న శబ్దం వినిపిస్తుంది. అమర్ దాన్ని గమనించి కిటికీ వద్దకు వచ్చి చూస్తాడు. కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎవరది? మాట్లాడరేంటి? అమర్కి ఏదో చెవిలో చెబుతున్నట్లు వినిపిస్తుంది. నాన్న, ఆ దెయ్యం బండి బలిదానం కావాలంటుంది. అప్పుడే ఆ దెయ్యం బండి కనిపించకుండా పోతుందట. అంటే ఏం చేయాలి? ఏంటి, బలిదానమా? నీకెవరు చెప్పారు? నేను కిరణ్ ఉంటున్న ఇంట్లో కొన్ని పాత పుస్తకాల్లో చూశాను. అందులో ఉంది. కిరణ్ ఉన్న ఇంట్లోనా? అంటే నేను దాచిన ఆ పుస్తకాలు కిరణ్ కంటపడ్డాయన్నమాట. అవును, ఆ పాత పుస్తకాల్లో బలిదానం ఇవ్వాలని రాసుంది. దానికి ఏం చేయాలో అర్థం కావడం లేదు.
అయితే మనం ఒకసారి ఆ వృద్ధ పూజారిని కలుద్దాం. ఆయన ఏమన్నా చెప్పే అవకాశం ఉంది. స్వామి, బలిదానం ఏంటి? బలిదానం చేస్తే ఆ దెయ్యం బండి శాంతించి ఇక కనిపించకుండా పోతుందట. నీకు ఈ విషయం ఎవరు చెప్పారు? నా కొడుకు అమర్ చెప్పాడు స్వామి. ఇది ఆ పాత పుస్తకాల్లో ఉందంట. అంటే ఆ పుస్తకాలు బయటపడ్డాయా? అవును స్వామి. స్వామి, బలిదానం ఇస్తే శాంతిస్తాను అని ఉంది. ఆ మహిళ మరణానికి కారణమైన వారు కానీ వారి వంశస్థులని కానీ ఎవరినైనా బలిస్తే శాంతిస్తుందని అందులో ఉంది. ఏంటి, వంశస్థులనా? అలా ఉందా అందులో? అవునన్నా, దానికి ఎందుకలా భయపడుతున్నావు? అసలు ఆ దెయ్యం బండి ఏంటి? ఆ మహిళ ఎవరు? ఆమె మరణానికి కారణం ఎవరు? ఆ మహిళ ఆత్మను ఎలా శాంతింపచేయాలి? రామకోటయ్య పూజారి వంక చూస్తాడు. పూజారి మౌనంగా ఉండిపోతాడు. సరేనన్నా, నేను వెళ్ళి ఆ పుస్తకాలను పూర్తిగా చదవాలి. అందులో పరిష్కారం ఉండి ఉంటుంది. స్వామి, వంశస్థులంటే నాకు భయంగా ఉంది స్వామి. నా కొడుక్కి ఏం కాదు కదా? చెప్పండి స్వామి, ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఇప్పటి వరకు ఆ పుస్తకాలను ఎవరికీ కనిపించకుండా చేశాము, కానీ ఇప్పుడు అవి బయటపడిపోయాయి. నా కొడుకు వాటిని చదివితే వాడికి జరిగింది మొత్తం అర్థమవుతుంది. ఏం చేయాలి స్వామి? చూద్దాం, జరిగేది జరుగుతుంది. నేనున్నాను కదా, నీకు నీ కొడుక్కి ఏం కానివ్వను. అక్కడ అమర్ ఆ పుస్తకాలను చదువుతూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం తిమ్మాపురం గ్రామంలో తిమ్మాపురంలో పూర్వం ఏం జరిగింది తర్వాత భాగంలో చూడండి. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.